ఉద్యమం మళ్ళీ చెలరేగింది ఉద్యమం మళ్ళీ తెల్లవాడి పాలనను గుర్తు చేసి రండి రండి రణం చేయరండిరా బరో బరో జై బరో చెలో చెలో జై బరో 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 జై బరో చెలో చెలో జై బరో కదిలింది కట్టిందా ఉద్యమం పోసినటువంటి ధాన్యం అంతా ఆరుగాల కష్టపడి పనిచేసినటువంటి ధాన్యం అంతా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే సరైనటువంటి సమయానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఈరోజు రైతులు తీవ్ర రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు కేటాయిస్తేనే మేము కేంద్ర ప్రభుత్వం 60% నిధులు కేటాయిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నది. దీని ద్వారా ఈరోజు ఆ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ రకంగా ఈరోజు చట్ట సవరణ చేయడం జరిగింది. కష్టపడి పంట పండిస్తే ఒకవైపు వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు, మరోవైపు వర్షాలు ఈరోజు ఎక్కువ అయ్యి పంటంతా కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. రైతాంగం పంటను పండించి చేతికి వచ్చిన తర్వాత రోడ్ల మీద కళ్ళం దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఆ పంట కొనటానికి నెల రోజుల తరబడి ఈరోజు పంట అమ్ముకునేటానికి